హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే జస్ట్ నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నాను. సో నా పర్సనల్ లైఫ్ అంటే చాలా కష్టాలు, చాలా సమస్యలు అని చెప్పాలి. ఎందుకంటే నేను డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నాను. ఈ డిప్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నాకు 14 ఏళ్ళ వయసులో. అంటే సైకో అనమాట. అంటే మానసిక జబ్బు అంటారు దీన్ని, సైకియాట్రికస్. ఈ జబ్బు వచ్చి ఇప్పుడు నాకు 50 ఏళ్ళ వయసు. అంటే నాకు సైకియాట్రీ వచ్చి అంటే మానసిక జబ్బు వచ్చి ఎప్పుడైందంటే 14 ఏళ్ళ వయసులో వచ్చింది. కానీ అది ఎందుకు వచ్చింది అంటే నాకు మా ఫ్రెండ్స్కు గొడవ అయిందనమాట. గొడవై అది స్ట్రెస్కు దారితీసి 14 ఏళ్ళ వయసులో జబ్బు వచ్చింది. కానీ అప్పుడు మానసిక జబ్బు అంటే ఏంటో ఎవరికి తెలియదు. నేను ఒక జబ్బుకు లోనే ఇంట్లోనే ఉంటున్నాను. అంటే అంతవరకు ఆటలు పాటలు అన్నీ ఆడుతూ చక్కగా చలాకీగా తిరుగుతున్న నేను ఒక్కసారి ఇంటికే పరిమితం అయ్యాను. ఒక బడికి వెళ్ళేవాడిని. ఆ బడిలో కూడా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఓ పక్క మూల కూర్చొని వచ్చేవాడిని. ఆ తర్వాత నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను. ఎటు వెళ్ళకుండా ఉంటున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉంటున్నాను. అయితే ఇంట్లోనే ఉంటూ స్నానం చేయరు. ఇది డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ఎవరితో మాట్లాడరు, మూడీగా ఉంటారు, మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. పోయి స్నానం సంధ్య ఏం చేయరు, బట్టలు మార్చుకోరు, అలాగే ఉంటూ ఉంటారన్నమాట. ఇలా ఉంటుంది ఒక సైకో లైఫ్. అయితే అలాగే ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. వండుకుంటూనే ఒక 10th క్లాస్ పరీక్ష అప్పుడు మాత్రం వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాడిని. అయితే మొదటిసారి పాస్ కాలేదు. 3 సంవత్సరాలు ఎగ్జామ్స్ రాశాను. రాసి మూడో సంవత్సరంలో పాస్ అయ్యాను అనమాట. అట్లా జరిగింది. ఆ తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజ్ చేశాను. అది కూడా పిచ్చిలోనే చేశాను. అంత పిచ్చిగా ప్రవర్తించేవాడిని, సైకోలాగా ప్రవర్తించేవాడిని, పిచ్చోడ్లాగా చేసేవాడిని కాలేజ్లో. సో అందరు ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. సరే మొత్తానికి ఇంటర్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంట్లోనే ఉంటున్నాను. ఇలా 26 ఇయర్స్ వచ్చాయి. అప్పటి వరకు ఇంట్లోనే ఉంటున్నాను. కానీ ఎవరికి తెలియదు వీడు ఎందుకు ఇంట్లో ఉంటున్నాడు, ఎందుకు ఏమండి ఇలా అని ఎవరికి తెలియదు. వీడు కావాలని ఇంట్లో ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. ఆ తర్వాత నాకు బయటికి వెళ్ళాలంటే కనీసం ఇంట్లో బాత్రూమ్ లేదు. కనీసం బయటికి వెళ్ళాలన్నా భయము, ఆందోళన, టెన్షన్, అందరు నన్నే చూస్తున్నట్టు అనిపించేది. కోపం, ఆవేశం ఎవరి మీదనో తెలియదు. అలా ఒక బీపీ లాగా పెరిగేదనమాట. ఇంట్లోనే ఉంటున్నాను. అయితే మా తమ్ముని ఫ్రెండ్కు చెప్పాను, నన్నే అందరు చూస్తున్నట్లు అవుతుంది, నాకు ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతున్నాను, అందరు నన్నే చూస్తున్నట్టు, నన్ను టార్గెట్ చేస్తున్నట్టు ఉంది, భయము, ఆందోళన, ఏదో రణరంగంలో ఉన్నట్టు భయము ఇలా ఉంది అంటే అందరూ వ్యతిరేకంగా ఆపోజిట్గా కనిపిస్తున్నారు, ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా కనిపిస్తుంది, ప్రపంచం అంతా శత్రువులా కనిపిస్తున్నారు అని చెప్తే మా తమ్ముడి ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. అని పేరు ప్రశాంత్ అన్నాడు, లేదు ఇది సైకో కావచ్చు, మానసిక జబ్బు కావచ్చు, ఓసారి డాక్టర్ దగ్గర చూపించుకో అని చెప్పాడు. సరే అని చెప్పి సరదాగా ఓ డాక్టరు, మానసిక జబ్బు డాక్టరు ఎవరంటే ఆంధ్రభూమి మ్యాగజైన్లో ఉండేది డాక్టర్ వి నాగేష్ అని ఒక హిప్నాటిస్ట్ ఉన్నాడు. అతనికి సరదాగా ఒక లెటర్ పంపించాను. పంపిస్తే వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు, మీకు వచ్చింది సైకో అండి, ఆ జబ్బుతో బాధపడుతున్నారు, అది సైకో, దానికి తగ్గిస్తాము, మీకు పోస్ట్ ద్వారా మీకు ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. అంటే పోస్ట్ ద్వారా ఎందుకు, మాది వరంగల్, సో సికింద్రాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి నేరుగా వెళ్ళాం. వెళ్తే 1000 రూపాయలు వాళ్ళు డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు. 1 ఇయర్ కోర్స్ చేశాను. పెద్దగా ఫలితం రాలేదు అప్పుడు. తర్వాత మళ్ళీ సైకియాట్రిస్ట్ అని ఒకరు చెప్పారు, సైకియాట్రిస్ట్ దగ్గర తగ్గుతుందంటే మా ఊర్లోనే ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర కలిశాను, గోపీనాథ్ అని. అక్కడ కూడా పూర్తిగా తగ్గలేదు. అప్పుడు 26 ఏళ్ళ వయసు, ఇప్పుడు 50 ఏళ్ళ వయసు. ఇప్పుడు ఇలా మంచిగా మాట్లాడుతున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా. కానీ అప్పటిలాగా లేదు, తల భారంగా లేదు, స్ట్రెస్ లేదు, కోపం, ఆవేశం, పిచ్చి అనేవి తగ్గాయి. ఇప్పుడు చాలా బాగుంది అప్పటితో పోలిస్తే. కానీ పెళ్ళి లేదు, మ్యారేజ్ ఏం లేదు. సైకోలు అంటే ఇట్లనే ఉంటారు. కాబట్టి సైకో అనే జబ్బు కొందరికి తెలియదు. ఇప్పటికి కూడా మందులు, మంత్రాలు, చేతబడులు చేశారు, దయ్యం పట్టింది అని అంటున్నారు. అలా అనకుండా సకాలంలో మీరు వైద్యుని సంప్రదించండి. మానసిక జబ్బు అది, మానసిక వైద్యుని సంప్రదించండి. డబ్బులు లేని వాళ్ళు MGM హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ తగ్గుతుంది. అదే కొద్దిగా లేట్ అవుతుంది, చాలానే లేట్ అవుతుంది. చాలామంది పెళ్లి చేసుకోలేరు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా మానసిక జబ్బు వచ్చింది, ఆమె ఒంటిగానే ఉంటుంది, పెళ్లి చేసుకోలేదు. ఇలాగే ఉంటుంది. సరే పెళ్లి సంగతి అక్కడ పెడదాం. చాలా అవస్థ పడుతూ ఉంటారు జబ్బుతో, పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు, హిస్టరికల్గా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఈ జబ్బుకు 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, రెండోది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలాగే సైకియాట్రిస్ట్ కరెంట్ షాక్ పెడతాడు. కరెంట్ అంటే ఇంట్లో పెట్టే షాక్ కాదు, అది చిన్న షాక్ అనమాట. మన ఇంట్లో పెట్టే షాక్తో పోలిస్తే సూది మనం మోపినంత చిన్నది. కాబట్టి కరెంట్ అంటే భయపడాల్సిన పని లేదు. కాకపోతే శీఘ్రంగా ఎక్కడ తగ్గదు. సైకియాట్రిక్ తగ్గాలంటే ఒక జీవితకాలం పడుతుంది. ఇలా మందులు వాడచ్చు, హిప్నాటిజం చేయొచ్చు, ఇలా అనమాట. ఇంకా కొన్ని మానసిక
జబ్బులకు ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. నాకు తెలిసైతే 3 హిప్నాటిస్టు, సైకియాట్రిస్టు, కరెంటు ఈ 3 పెడతారు. మొత్తానికైతే లేట్ అవుతుంది. ఆ తర్వాత తగ్గుతుంది. ఓ 20, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పట్టొచ్చు. ఇలా ఉంటుంది. అంటే జబ్బు తీవ్రతను బట్టి తగ్గడం అనేది ఉంటుంది. అంటే యంగ్ స్టేజ్‌లో, టీనేజ్‌లో వస్తే మాత్రం తీవ్రంగా వస్తుంది. ఆ 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వరకైతే నార్మల్‌గా వస్తుంది. కొంచెం తక్కువగా ఉంటుంది. 35 తర్వాత గానీ, 40లో గానీ వస్తే మాత్రం నార్మల్‌గా వస్తుంది. అది సైకియాట్రిస్టే, అది మానసిక జబ్బే గాని నార్మల్‌గా ఉంటుంది. మొత్తానికి ఇంటికే పరిమితం అయిపోయాను. ఇప్పుడు మంచిగాను. ఇప్పుడు టీవీలో కాల్ చేస్తుంటాను. టీవీ లైవ్ షోలకు, టీవీ చూస్తుంటాను, యూట్యూబ్ చూస్తూ ఉంటాను. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నాను. అప్పటిలా కాకుండా ఇప్పుడు మనసు తేలికైంది. అప్పటంత లేదు. కాబట్టి డిప్రెషన్ తగ్గితే సైకో తగ్గితే స్ట్రెస్ తగ్గుతుంది. మనసు, శరీరం ఉల్లాసంగా, తేలికగా ఉంటుంది. లేకపోతే దుర్భరమైన దారిద్ర్యాన్ని, నరకాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఉందబ్బా నా లైఫ్. ఈరోజు నా పర్సనల్ లైఫ్ చెప్పడానికి ఇలా వచ్చాను. ఇంట్లోనే ఉంటున్నాను. పెళ్ళి కాలేదు. కానీ మాకు అన్ని ఇష్టాలు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, పిల్లలు కనాలి, అన్నీ మాకుంటాయి. ఉద్యోగం చేయాలి, ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఏం చేయలేమనమాట. ఇలా ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా కూడా తగ్గాలి. ఇప్పుడు ఆయుర్వేదం మందులు కూడా వాడుతున్నాను ఆన్‌లైన్‌లో. కేరళ ఆయుర్వేదం మందులు కూడా వాడుతున్నాను. అవి కూడా మంచిగానే ఉన్నాయన్నమాట. కొంచెం తగ్గుతా ఉంది. కాబట్టి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోండి. సైకోలను నిర్లక్ష్యం చేయకండి. సైకో అంటే ఒక ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరైనా కొట్టొచ్చు, చంపొచ్చు, తను ఆత్మహత్య చేసుకోవచ్చు కారణం లేకుండానే. శత్రువు కాని వాడిని కొట్టొచ్చు, కాని వాడిని చంపొచ్చు, శత్రువు కాని వాడి మీద ద్వేషం పెంచుకోవచ్చు, ఈర్ష్య, అసూయ, కోపం బాగా పెంచుకుంటారు. చివరికి వాళ్ళలో వాళ్ళు కుంగిపోయి ఒక నిరాశ, నిస్పృహకు లోనై, నేను ఏది చేయలేను అనే ఒక నిరాశకు లోనై ఏం చేస్తారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇలా ఉంటుంది సైకోజిజం. ఇది నా లైఫ్ అనమాట. ఇది ఏమైనా రేపో ఎల్లుండో దసరా వస్తుంది. మాలాంటి వాళ్ళకి ఈ దసరా ఉత్సాహము, సంతోషం ఏమీ ఉండవండి. డిప్రెషన్ కదా! మాకు ఈ సంతోషాలు ఉండవు. బయటి ప్రపంచంతో మాకు ఎలాంటి పని లేదు. ఇంట్లోనే ఉంటున్నాను. బట్టలు కూడా తెచ్చుకోవడం లేదు. ఇప్పుడు చాలా రోజులైంది దసరాకు బట్టలు తెచ్చుకోవడం లేదు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటా కదా! ఇంట్లో ఉండేవాడికి బట్టలతో పని ఉంది. బయటెళ్ళే వాళ్ళకి షోకులు, స్టైల్‌గా ఫ్యాషన్స్ ఉండే వాళ్ళకి బట్టలు. మాకెందుకండి? అవసరం లేదు. మాకు జబ్బు తగ్గితే అదే సంతోషం అన్నట్టుగా ఉంది. నేనేం బట్టలు కొనదలుచుకోలేదు. బట్టలు అవసరం లేదు. మాకు జబ్బు తగ్గితే అదే 10,000 అనమాట. అయినా బట్టలకేం తక్కువ లేదు. పండుగలప్పుడే కొనుక్కోవాలా బట్టలు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. దసరా అప్పుడైనా, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. మనకు పైసలుంటే, సంతోషం ఉంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇంకా నన్ను అడిగితే దసరా సీజన్‌కు తర్వాత కొనుక్కుంటేనే మనకు ఇంకా ఎక్కువగా దొరుకుతాయి బట్టలు. చాలా చౌకగా బట్టలు దొరుకుతాయని నేనైతే అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ దసరాకు బట్టలు తెచ్చుకోవడం లేదు. బయటికి మా దగ్గర బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ ఆటకు కూడా వెళ్ళటం లేదు. ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాను తప్ప వెళ్ళటం లేదు. ఎందుకంటే ఇంట్లోనే ఉండేవాడిని కదా! వెళ్ళటం లేదు. జబ్బు వల్ల వెళ్ళటం లేదు. ఫ్రెండ్స్ లేరు. పార్టీలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, సినిమాలు ఎవ్వీ లేవండి. 14 ఏళ్ల వయసులో ఉండి ఇప్పుడు 50 ఏళ్ల వరకు ఇంట్లోనే ఉన్నాను. అసలు బయటి ప్రపంచమే తెలియకుండా బతికిపోయాను. ఇప్పుడు కొంచెం మంచిగా అయింది. చూసారుగా ఒక వీడియో చేస్తున్నాను బయటకొచ్చి. మన ఇంట్లోనే బయటకొచ్చి కాంపౌండ్ వాల్‌లో వీడియో చేస్తున్నాను. అంతకుముందు ఇంటికి చుట్టాలొస్తే కూడా మాట్లాడేవాడిని కాదు. గడ్డం పెరిగేది. స్నానం లేదు, పాత బట్టలు. ఇంటికి చుట్టాలొస్తే బాత్రూమ్‌లో దాసుకోవడం, స్టోర్ రూమ్‌లో దాక్కోవడం ఇలాంటివి చేసేవాడిని. ఇప్పుడు ఓపెన్‌గా అవుతున్నాను. చుట్టాలతో మాట్లాడుతున్నాను. పెళ్ళిళ్ళు, పార్టీలు, ఫంక్షన్స్‌కి ఇంట్లో వాళ్ళతో వెళ్తున్నాను. ఇంకాస్త మంచిగా అయితే మంచిది. ఏది ఏమైనా సైకోలకు అంటే మానసిక జబ్బున్నోళ్ళకు కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం అనమాట. ఈ కుటుంబ సభ్యుల సహకారం ఉంటే వీళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. మందులు లేకుండా అస్సలు తగ్గరు. ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి. మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి తీసుకొని మామూలు మనిషి కండి. ఫ్రెండ్స్ ఇదే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది. నేను ఒక మానసిక జబ్బుతో బాధపడుతున్నాను. సైకో పేషెంట్ అనమాట. నా గురించి చెప్పుకోవడానికే వీడియో చేశాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి విషయాలు, కొత్త కొత్త విషయాలు ఇంకా మరెన్నో మీకు తెలియజేస్తాను. సెలవు, నమస్కారం.